ఏమిటి ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఇదేమో ఇక్కడ ఏడుస్తోంది, అదేమో కోపంగా ఉంది. ఏమైంది అసలు? చెప్పండిరా. తాతయ్య, పెద్ద తాతయ్య కోదండం బాబాయ్ని కొట్టారు. తాతయ్య బాబాయ్ని కొట్టారా? ఏమైంది? ఎందుకు కొట్టారు? ఎవరైనా చెప్పి చావండి. బావగారికి తాగుడు అలవాటు ఉందట. ఆయన రూమ్ లో బ్రాందీ బాటిల్ ఉందని మరిది గారిని తాతయ్య కొట్టారు. చా 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 చా. ఈ విధంగా చెప్పడానికి మీ అందరికీ సిగ్గుగా లేదు? తప్పు, చాలా తప్పు. ఇంటి అల్లుడి మీద ఎవరైనా చేయి చేసుకుంటారా? చిన్న గడ్డి పరకను నిలబెట్టి అల్లుడని చెప్పినా దానికి ఇవ్వవలసిన గౌరవం, మర్యాద దానికి ఇచ్చి తీరాలి. మరో దారి లేదు. వాడు ఇదే కారణంగా చూపి ఇల్లుదులు వెళ్ళిపోయాడంటే లోకులంతా వాడు చెప్పిందే నిజం అనుకుంటారు. వాడికి గౌరవం ఇవ్వలేదనేగా ఊళ్ళో జనమంతా నమ్ముతారు. ఓ ఆడపిల్ల విధవరాలైతే విధిరాత అని సరిపెట్టుకోవచ్చు, కానీ మొగుడు వదిలేసిన ఆడది అంటే మనం అది తట్టుకోగలమా? దాని జీవితాంతం జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మన్నెత్తిన పడుతుందే. అందుకే మనలాంటి వాళ్ళ ఇళ్లలో ఒక్కర బుద్ధి ఉన్న అల్లుడైనా సరే దొంగకి తేలు కుట్టినట్టు బయటికి పొక్కకుండా గుప్పిట్లో దాచుకుంటున్నాం అంతే. మీ తాతయ్య స్వభావం మీ అందరికీ తెలిసిందే కదా. ఆయన వరకు విషయాన్ని ఎందుకు తీసుకెళ్ళటం? అందరూ నోరు మూసుకుని ఉండొచ్చు కదా. నేనే ఆయనతో ఏమేమి చెప్పాలో అవి మాత్రమే చెప్తున్నాను, మిగిలినవి చెప్పటం లేదు. అది మీరంతా అర్థం చేసుకోవద్దు. ఛ! అవును, కోదండవేడి అలిగి ఇల్లు వెళ్ళిపోయాడా? చెప్పవే. బావగారు తాతయ్య కొట్టడాన్ని పట్టించుకోలేదు నాన్న. వాడు అలా నడుచుకున్నా కూడా మనసులో బాధపడి ఉంటాడుగా. వాడితో ఎలాగో సర్దుకుపోవాలి. అల్లుడనేది లైఫ్ లాంగ్ సమస్య. ఒక్కొక్క ఇంటి చరిత్రలో కొన్ని వాక్యాలు ఈ విధంగా సరిదిద్ది రాయాలి. వేరే దారి లేదు. దాని పేరే అల్లుడు. అర్థమైందా? అవును, మీరిన్నంటున్నారే, ఇంట్లో ఇంకో విశేషం కూడా జరిగిందా తెలుసా మీకు? తాతయ్య మరిది గారిని కొట్టారని కోకిల తాతయ్యని నోటికొచ్చినట్టు మర్యాద లేకుండా బుద్ధి లేదా అంటూ మాట్లాడింది. ఏమిటి? తాతయ్యని అంత మాట అందా? ఈ ఇంట్లో గాని ఈ ఊళ్ళో గాని మా నాన్న ఎదుటి నిలబడి ఒక్క మాట అనడానికి ఎవరికీ ధైర్యం లేదు. 6 పిల్లలు గాని మనవ సంతానాన్ని కన్న తర్వాత కూడా ఇంతవరకు మా నాన్న మొహం చూసి కోపంగా ఎప్పుడూ ఒక మాట కూడా మాట్లాడలేదు. అటువంటప్పుడు దానికి ఎంత ధైర్యము పొగరు ఉండుంటే ఇంత పని చేస్తుంది. చూడు కోకిల, ఈ ఒక్కసారికి నువ్వు చేసింది పొరపాటుని క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇటువంటిది ఏదైనా జరిగిందని నాకు తెలిసిందో కన్న బిడ్డవని కూడా క్షమించను, చంపేస్తాను. పోవే. ఇదేమిట్రా సైకిల్ నువ్వు తుడుస్తున్నావేటి? చేతులకు మురిగంటుతుందిరా. ఏడో బండ వెధవా, వాడిని దొడవ మనం. ఏ వాడి చేతులకు మురికంటదా? అలాంటి వాళ్ళకి ఏమంటున్నా తప్పులేదు. వాడికి అప్పుడప్పుడు ఏదో ఒక పని ఇవ్వాలి, లేదంటే వాడు ఏ పని చేయకుండా దండకు తిండి తింటాడు. ఈ మాట మీరంటున్నారా? కరెక్టే, అనుభవం కదా. ఇది ఆన్సర్. అయ్యో, రోజు ఇదే పాఠం చదివి బోర్ కొడుతుంది. పోనీ ఇంకో సబ్జెక్ట్ చూద్దాం. ఏదైనా కథ చెప్పండి. అవును, మంచి కథ చెప్పండి. కథ చెప్పాలా? సరే, నేను మీలాగా చిన్నవాడిగా ఉన్నప్పుడు, అంటే చిన్న క్లాస్ చదివేటప్పుడు. మీరు చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్న క్లాసే చదువుతారు, పెద్ద క్లాస్ ఎలా చదువుతారేమిటి? అలాగా? సరే, నేను చిన్న క్లాస్ చదువుతున్నప్పుడు క్లాస్ టీచర్ మాకు చాలా నీతి కథలు చెప్పేవారు. నాకు కథ చెప్పరా? ప్లీజ్ చెప్పండి. కథ వినేటప్పుడు అందులోని నీతిని మనసులో ముద్రించుకోవాలి, తెలిసిందా? ఒక ఊర్లో 4 పశువులు ఒకటిగా ఉండేవట. ఆ 4 పశువులు ఎంతో ఐకమత్యంగా ఉండేవట. ఒక సింహం ఎంతో కాలంగా ఆ పశువుల్ని తినడానికి ప్రయత్నించింది. ఆ సింహం వచ్చినప్పుడల్లా ఆ 4 పశువులు ఒకటిగా కలిసి తిరగబడి తరిమేసేది. అప్పుడు ఆ సింహం దగ్గరకు వచ్చి ఒక నక్క ఐడియా ఇచ్చిందట. మన కోదండ బాబాయ్లా అన్నమాట. నేను వెళ్ళి ఆ పశువుల ఐకమత్యాన్ని చెడగొట్టి ఒకదాంతో ఒకటి విడిపోయేట్టు చేస్తాను. ఆ తర్వాత మీరు ఆ పశువుల్ని చంపి తినడం
ఈజీ అవుతుంది అని చెప్పి అదే విధంగా చేసింది. గొడవ పడి విడిపోయిన పశువుల్ని ఆ సింహం నక్క సహాయంతో వెళ్ళి చంపి తినేసిందట. ఈ కథ వింటే మీకేమర్థమైంది? సింహం నక్క ఫ్రెండ్స్ అని అర్థమైంది. అందరూ ఒకటిగా ఉంటే బలం అని అర్థమైంది. కరెక్ట్. ఇలాగే బండిల్ ఆఫ్ స్టిక్స్ అని నాకు ఓ పాట ఇంగ్లీష్లో వచ్చింది. ఒక పుల్లల మోపుని మనం అలాగే విరవలేం, కానీ అవే పుల్లల్ని ఒక్కొక్కటిగా తీసి విరిస్తే సులభంగా విరిచేయచ్చు అని ఉంది. ఐకమత్యమే గొప్పది అని నీతి ఇందులో ఉంది. గుడ్ గర్ల్. ఒరే కృప, పిల్లలకి ఏమైనా భక్తి కథలు చెప్పరా? వెజిటేరియన్ పిల్లలకి నాన్ వెజిటేరియన్ కథలు చెబుతున్నాడు. మోహన్ చూడు. బాబాయ్, కోదండ బాబాయ్కి ఈ కథ నచ్చలేదు. ఎందుకో చెప్పండి. ఎందుకంటే ఆయనే ఇంట్లో గుంటనక్క. ఏయ్, తప్పు. చూడమ్మా, పెద్దవాళ్ళని అలా అనకూడదు, సరేనా? ఓకే, వెళ్ళండి, వెళ్ళి హోంవర్క్ చేయండి, వెళ్ళండి. అన్నట్టు నేను చెప్పిన కథలోని నీతిని మర్చిపోకూడదు. ఇద్దరు ఐకమత్యంతో ఉండాలి, ఏమిటి? సరే, వెళ్ళండి. నిజం చెప్పావు కృప, యు ఆర్ కరెక్ట్. అంత చిన్న కథలో ఎంత పెద్ద నీతి ఉంది. అవే పంచతంత్ర కథలు. సుందర్, ఈ కథలోని నీతి నీ కూడా ముఖ్యమే. మీ అక్కయ్యలు విడిపోతే చంపి తినడానికి నాలాంటి కొన్ని సింహాలు, మీ బావలాంటి నక్కలు తప్పకుండా వస్తారు. నిన్నెందుకు అలా పోలుస్తావు? చూడు సుందర్, నా మనసులో ఏమున్నదో, ఎప్పుడు ఎలా మారుతానో నీకేం తెలుసు? నాకు తెలుసు. నువ్వెన్నటికీ మారావు. మా నాన్నకు సంబంధించినంత వరకు నువ్వు వేరు, నేను వేరు కాదు. రే, నువ్వు మా కుటుంబంలో పుట్టలేదన్నది ఒక్కటి తప్ప వీఆర్ వన్. నేను మీ కుటుంబానికి చెందినవాడే. నా ఒంట్లో ప్రవహించేది మీ రక్తమే. నేను మీ వాడే. ఏమంటున్నావు? నీతో కలిసి నాకు 7 పిల్లలని మీ నాన్నగారు అన్నారు. నా ఒంట్లో ప్రవహించే రక్తము మీరు పెట్టే తిండి వల్లే కదా. ఏ జన్మ బంధమో ఈ జన్మలో కలిశాం. మనం అన్నదమ్ములుగా పోయిన తరంలో పుట్టుంటే గౌరత్త ఇల్లుది వెళ్ళిపోకుండా ఆవిడ వల్ల ఈ కుటుంబానికి, వీళ్ళ వల్ల ఆమెకు కష్టము, అవమానము ఏర్పడకుండా మంచి జీవితం అందేలా చేసేవాళ్ళం. ఈ రోజు నుంచి ధనుర్మాసం మొదలవుతోంది. అమ్మా, ఈ ధనుర్మాసం విశేషం ఏమిటి? మామూలుగా శ్రావణ మాసమే కదా మంగళకరమైందంటారు. శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం కూడా మంగళకరమే. ఒక్కోదానికి ఒక్కో విశేషం ఉంది. ఇక ఈ ధనుర్మాసం దేవతలందరికీ పగటి వేళ, వాళ్ళు మెలకువతో ఉండే సమయం. అందుకే ఆ నెల మొత్తం దేవతారాధనకు సంబంధించిన కార్యాలు చేస్తాం. మరి పేడతో కళ్ళాపు చల్లుతారెందుకు? ఈ లోకంలో అన్ని జీవరాశుల్లోనూ జీవం ఉంటుంది. అందులోనూ సూక్ష్మజీవుల్లో ఉన్న ఆత్మ ఎంతో సూక్ష్మమైంది. దాన్ని కూడా గౌరవించాలని. బియ్య పిండితో ముగ్గు పెడతారెందుకని? చీమలకు ఆహారంగా బియ్యపిండితోనూ, పక్షుల కోసం ముగ్గుపిండితోనూ ముగ్గులు పెడతాం. అసలు ముగ్గులు పెట్టడం ఎందుకు? ఇల్లు కళకళలాడుతూ సిరి సంపదలతో తొలతోగాలని, సంతోషంతో నిండాలని వాకిట్లో ముగ్గులు పెడతాం. చుక్కలు పెట్టకుండా ముగ్గు పెట్టలేమా? చుక్కలు లేకపోతే అది ముగ్గే కాదమ్మా. అణువులోంచే బ్రహ్మాండం పుట్టిందనే తత్వానికి వివరణే ఇది. ఈ ధనుర్మాసంలో మన భక్తిని ప్రతిఫలించేందుకు ఏం చేయాలి, ఎలా ఉండాలి? నిద్ర లేచేప్పుడు హరిహరి అంటూ లేవాలి. బయటికి వెళ్ళేటప్పుడు కేశవ అనుకోవాలి. మరి గుళ్ళో తిరుప్పావై పాడతారెందుకు? అది కూడా దేవతారాధనలో ఒక భాగం అని చెప్పాలి. తిరుప్పావై ఎంతో గొప్పది. అదో పూలమాల లాంటిది. గోదాదేవి గురించి తెలుసు కదూ? గొప్ప భక్తురాలు, రంగణ్ణి ఆరాధించేది. ఆ స్వామిని స్తుతించి పాడుతూ ఆయనకై మాలలు కట్టింది. మొత్తం అందులో 30 పాటలున్నాయి. మొదటి 10 ఆ రంగడి నామాన్ని ధ్యానించేవి. రెండవ 10 మహోన్నతమైన ఈశ్వర చరణాలను చేరేందుకు. మూడవ 10 మనస్ఫూర్తిగా ఆ శ్రీరంగుని చరణాలకు ఆత్మసమర్పణ గావించేందుకు.
ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు? సోమనాథ దీక్షితుల వారి ఆధ్యాత్మిక ప్రసంగం ద్వారా ఆయన కథా కాలక్షేపంలో ఇటువంటివెన్నో చెప్తారు. నా మనసుకి బాధ కలిగినప్పుడల్లా ఆయన ఎక్కడ ప్రసంగించినా వెళ్ళి వింటాను. వస్తానరా. అలాగే. అన్నగారు, నాకు సందేహం. మిగిలిన వాళ్ళు మాత్రం 4-5 సార్లు కిక్ కొడతారు, మీరు మాత్రం ఇలా ఒకే కిక్ స్టార్ట్ చేస్తున్నారు. మంచి ప్రశ్న రా. కిక్కు మీద కాలు పెడుతుండగా ఆ, భార్యను మనసులో తలుచుకోవాలి, దాన్ని తంతున్నట్టు ఊహించుకొని తనాలి. చప్పులేని బలం వస్తుందిలే, ఒక్క తన్నుతో స్టార్ట్ అయిపోతుంది. అన్నగారు, ఇటువంటి వాటిల్లో మీకు మీ వైఫ్కి ఎంత పోలికో చూసారా? ఏ ఇటువంటిది ఏమైనా చెప్పిందా? ఆ, కత్తిపీటతో ఎంతో నీట్గా దోసకాయ చెక్కు మొత్తం తీస్తున్నారు. ఇంత బాగా ఎలా తీశారన్నాను. దానికి ఆవిడ, నేను కత్తిపీటతో ఏ కూరగాయ కోసినా ఆయన్నే తలుచుకుంటారు అన్నారు. ఆ. మ్మ్. ఏం బావమరిది, ఆ, ఏదో అయోమయంలో ఉన్నట్టున్నావే. అది ఏం లేదు బావగారు, బుక్లో అచ్చు తప్పు, అదే ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. వద్దు, టోటల్ వేస్ట్ ఆఫ్ టైం. ఇమ్మీడియట్గా ఈ పుస్తకాలన్నింటినీ మూట కట్టేసి నాతో ఫైనాన్స్ కంపెనీకి రా. నిన్ను 6 months దుబాయ్కి పంపించేస్తాను. అక్కడికి వెళ్ళి ఓ 6 months వర్క్ చేసి ఒంటి వైపు మీద జంట పెట్టుతో ధనం తీసుకురావయ్యా. ఈ పుస్తకంలో పేజీలు లెక్క పెట్టడం మానేసి నాతో వచ్చి నోట్ల గట్ల లెక్క పెట్టు. నాన్న అడిగి చెప్తాను. మ్మ్హ్మ్. నీకు బాగుపడే లక్షణాలే లేవు. వెళ్ళొస్తాను. సుందర్, ఎప్పుడూ ఆడవాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నా కూడా పైకి ప్రేమించినట్టు నటించేది అతన్ని రెచ్చగొట్టి అతని అహాన్ని మేల్కొల్పడానికే. అతను తన కోసమే ఆరాటపడాలనే ఒక పొసెసివ్ ఆలోచనతోనే. మనం వెనక్కి తగ్గకుండా తన్ని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నామో తెలపాలి. తన ప్రేమ గురించి ఆమె నోటితోనే చెప్పించాలి. ప్రేమించడం తప్ప, లేక ప్రేమనే మాట తప్ప? ఇది హృదయాన్ని ఇచ్చిన ఆ దేవుడు చేసిన తప్పు. మనం ప్రేమించిన అమ్మాయికి మన ప్రేమ వల్ల తను కోరుకునే విలువ, మర్యాద దక్కుతున్నాయంటే అదే ఆ ప్రేమకు మనం ఇచ్చే గౌరవం. విత్తనం వేశాను, ప్రేమనే విషపు మొక్క పెరుగుతుంది. ఓ విషం ఈ కుటుంబాన్ని. ఆలోచించు. ఏమండి, ఈ డబ్బంతా మందేగా? ఇది 10 మంది చీటీలు కట్టిన డబ్బే. దీన్ని బ్యాంకులో వేస్తే వచ్చే వడ్డీయే మంది. ఏమండి, ఇంతవరకు నా తోడబుట్టిన దాని ముందు తలంచుకు నుంచున్నాం. ఇక మీద నేను నగ నట్రతోనూ మీరు కారు బంగ్లాతోనూ ఉండాలి. అది చూసి ఆ విశాల ఏడవాలి. అదే నా కోరిక. అదే నా ఉద్దేశం కూడా. నువ్వు అదేమిటనకుండా నేను చెప్పేది విను. 6 నెలలు తిరగకుండా నిన్ను ఎక్కడ నిలబెడతానో చూడు. ఈయన గొప్పవారు కాగానే ఇంకో పెళ్లి చేసుకుంటే? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమండి, నాకు మాట ఇస్తారా? మీరు గొప్పవారు కాగానే ఇంకో పెళ్లి చేసుకోరుగా? ఏమిటే, నువ్వుండగా ఇంకో పెళ్ళిలా చేసుకుంటాను. పిల్లలు లేరని నన్ను గొడ్రాలను వెళ్ళగొట్టరుగా? వెరిదేనా అనవసరంగా నువ్వే నాకు పాయింట్లు అందిస్తున్నావు. నేనెప్పుడూ అలా చేయను. నువ్వేం దిగులు పడకు. ఈ కోదండం ఎప్పటికీ నీవాడే. నీకు ఎంత విల్ పవర్! మనసులో ఇంత పెద్ద వేదన దాచుకుని ఇటువంటి భావాన్ని బయటపడనీయకుండా ఉంటున్నావు. మామూలుగా చావబోతున్నామని తెలియని వాళ్ళు
చివరి నిమిషం వరకు సంతోషంగా జీవిస్తారా? కానీ నువ్వు కొంచెం కూడా దిగులు పడకుండా ఉంటున్నావే. నేనెందుకు దిగులు పడాలి? అవును, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నేను నీ గురించి దిగులు పడుతున్నాను. నేను నిన్ను దిగులు పడమనలేదే. నా మనసు వినడం లేదు. నా మనసు నీ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఎందుకు? ఎందుకని నువ్వు ఒక్క మాటలు అడిగేశావు, కానీ నాకు ఒక్క మాటలో చెప్పడం ఎలాగో తెలియడం లేదు. సరే, కావాలంటే మీ నాన్నగారిలా ఓ కథా కాలక్షేపంలాగా చెప్పు. కరెక్ట్ కరెక్ట్. మధురలో ఉన్నదెవరో? నేనే. మరి నీతో ఉండేదెవరు? నేనేగా. ఆ దేవత పేరు మీనాక్షి సుందరేశ్వరుడేగా. సుందరేశ్వరుడి సన్నిధానం వేరుగా ఉంటుంది. ఈ మీనాక్షి మనసు మరొకరి దగ్గరుంది. సుందరేశ్వర, ఆ రోజు నేను బస్టాప్లో నీతో ఏమని చెప్పానో? నా వెంట తిరగడం మానేయమన్నానా? నేను నీ వెంట తిరగడానికి కారణం నువ్వు వదిలేసిన మాత్రలే. నీకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసి ఆ రోజు నీ దగ్గరకు వచ్చాను. నువ్వెవరికి చెప్పొద్దన్నావుగా. పొట్టి ముద్దావతారాన్వి. నువ్వు అడగ్గానే నేనేమనుకున్నానో చెప్పనా? మా నాన్నకు సంబంధించిన టాపిక్ అనుకున్నాను. ఇప్పుడు నేనే నీ గురించి దిగులు పడుతున్నాను, జాలి పడుతున్నాను. నువ్వో ఫూల్వని చింతిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధి నాకు కాదు, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి.